హాయ్ అండి, వెల్కమ్ టు శ్రావణి ముద్దన వ్లాగ్స్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను మటర్ పన్నీర్ చేస్తున్నానండి. ఇది సేమ్ రెస్టారెంట్ స్టైల్లో అదే టేస్ట్తో వస్తుందన్నమాట. సో ఈ చలికాలంలో మటర్ చాలా ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి కదా. సో ఈ మటర్ పన్నీర్ కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. సో అందుకే ఈరోజు నేను మటర్ పన్నీర్ అలాగే వచ్చేసి మేతి పరోటా చేశాను. కాకపోతే మీకు మేతి పరోటా చూపించట్లేదు, ఓన్లీ మటర్ పన్నీరే. సో దీనికోసం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని అందులోకి 2 ఇంచుల చెక్క అలాగే 4 లవంగాలు 2 యాలకలు వేసి కాస్త ఫ్రై అవ్వనివ్వాలండి. ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద ఆనియన్ ముక్కలు యాడ్ చేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చి, అలాగే 6 నుంచి 7 వెల్లుల్లి, అలాగే 2 ఇంచుల అల్లము, అలాగే 5-6 కాజులు కూడా యాడ్ చేసుకొని సో ఈ ఆనియన్ ఏదైతే ఉందో అది పచ్చివాసన పోయేసి కొంచెం ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని అందులోకి 1 కప్ టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ టమాటా ముక్కలు మగ్గడానికి సరిపడా అంటే 1 స్పూన్ సాల్ట్ అనేది సరిపోతుందండి. సో అది యాడ్ చేసేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకోవాలన్నమాట. టమాటా బాగా మగ్గితే సరిపోతుందన్నమాట. సో ఇలాగా టమాటా బాగా మగ్గిపోయింది కదా. సో ఇప్పుడు దీన్ని దించేసి చల్లారబెట్టేసుకోవాలన్నమాట. చల్లారిన తర్వాత ఒక మిక్సీ గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసేసుకొని సో ఇలాగా మెత్తగా పేస్ట్ లాగా పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నానండి. సో ఇక్కడ నేను 250 గ్రామ్స్ పన్నీర్ తీసుకొని అలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. సో వీటిని ఆ ఆయిల్లో వేసేసి కాస్త ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదండి, ఎందుకంటే ఎక్కువగా ఫ్రై చేసామంటే మసాలాలు ఏవి పట్టవన్నమాట. సో ఇలాగా టాస్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. సో ఇవి ఫ్రై అయ్యేలోపు సో మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం కోసం వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. గంట సింబల్ని క్లిక్ చేసినట్టయితే కొన్ని నోటిఫికేషన్స్ వస్తాయి. ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. అలాగే నా ఛానల్ని లైక్ చేయండి. సో ఇక్కడ పన్నీర్ ఫ్రై అయిపోయాయి కదా. సో వీటిని విరిగిపోకుండా నిదానంగా ఇలా గరిటెతో తీసేసుకొని సో ఒక ప్లేట్లో వేసి పక్కన ఉంచేసుకోవాలన్నమాట. ఇప్పుడు అదే ప్యాన్లోకి 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని 1/2 స్పూన్ జీరా కూడా యాడ్ చేసుకొని జీరా చిటపటలు ఆడిన తర్వాత అందులోకి 1/2 స్పూన్ కారము, అలాగే 1/2 స్పూన్ ధనియాల పొడి, సో 1/2 స్పూన్ వచ్చేసి పసుపు కూడా యాడ్ చేసుకొని దీన్ని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ మసాలా మాడిపోకూడదు. సో ఇవి ఫ్రై అయ్యేటప్పుడు చాలా మంచి స్మెల్ వస్తుందన్నమాట. సో ఇలా ఫ్రై అయిన తర్వాత సో ఇందులోకి వచ్చేసి ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని యాడ్ చేసేసుకోవాలి. సో అందులో మిగిలిపోయి ఉంటుంది కదా కొంచెం, సో దాన్ని కూడా కొంచెం వాటర్ వేసి నేను కడిగి దాంట్లో వేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు ఇదంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలన్నమాట. సో ఇలా కలిపేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి, దగ్గరగా అవ్వనివ్వాలి. సో ఇలా దగ్గరగా అయిన తర్వాత ఇందులోకి 1 కప్ వచ్చేసి పచ్చి బఠానీ యాడ్ చేసుకుంటున్నానండి. సో ఈ ఫ్రోజన్ కాదు, పచ్చివే. ఇందులోకి 1 స్పూన్ వచ్చేసి సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇందులోకి 2 కప్పుల వాటర్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. సో యాడ్ చేసేసి ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఉడికించుకోవాలన్నమాట. సో ఈ బఠానీ అనేది బాగా మెత్తగా ఉడికిపోవాలి. సో ఇక్కడ చూసినట్లయితే మనకి బఠానీ అనేది చాలా మెత్తగా ఉడికిపోయిందనమాట. సో ఇలా ఉడికిన తర్వాత చూసారా ఇక్కడ మనకి మసాలా కూడా దగ్గరగా వచ్చేసింది అనమాట. ఇందులోకి ముందుగా ఫ్రై చేసుకున్న పన్నీర్ని యాడ్ చేయాలి. సో యాడ్ చేసి అవి విరిగిపోకుండా సో ఇలాగ నిదానంగా కలుపుకోవాలి. సో కలుపుకొని కొంచెం సేపు మూత పెట్టేసి మగ్గించుకోవాలన్నమాట, ఎందుకంటే ఆ ఫ్లేవర్స్ అన్నీ పన్నీర్కి బాగా పడతాయన్నమాట. సో ఇలా ఉడికిన తర్వాత సో ఇందులోకి మనం కొంచెం అంటే ఒక 1 స్పూన్ వచ్చేసి కసూరి మేతి, ఇది చాలా ఇంపార్టెంట్ అండి, చాలా మంచి టేస్ట్ ఇస్తుంది అనమాట. యాడ్ చేసుకోవాలి. కసూరి మేతిని యాడ్ చేసేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి. సో అది కలిపిన తర్వాత లాస్ట్లో మనం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసేసి సో ఒకసారి కలిపేసి కొంచెం సేపు స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టి ఉంచేసాము అంటే సో ఈ కసూరి మేతి ఫ్లేవర్ కూడా ఆ కర్రీలోకి దిగి చాలా అంటే చాలా మంచి టేస్ట్ అనేది ఇస్తుందన్నమాట. సో ఇవి సేమ్ టు సేమ్ మనం రెస్టారెంట్లో ఏ టేస్ట్ అయితే ఉంటుందో సేమ్ అదే టేస్ట్ వస్తుందండి. మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేయండి. అలాగే ఎలా కుదిరిందో కమెంట్ చేయండి.